హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల చిరుజల్లై రానా ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు చిరుజల్లై రానా ధారావాహిక నవల 4వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. నెక్స్ట్ డే కాలేజీ ల్యాబ్లో అమోఘ కొనికల్ ట్యాబ్లో ప్రయోగం చేస్తుండగా కెమికల్ రియాక్షన్ జరిగి ఒక్క ఉదుటున పెద్ద ఫ్లేమ్ ఏర్పడింది. అది చూడగానే అమోఘ భయంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అచేతనంగా అక్కడే నిలబడింది. అప్పుడే అక్కడికొచ్చిన మయాంక్ ఆమెను కాపాడాడు. ఆమెను కాపాడుతుంటే అతని చేతికి పెద్ద గాయమైంది. అతను వెంటనే తన కారులో హాస్పిటల్కి వెళ్ళాడు. ఆ వార్త కాలేజీ మొత్తం గుప్పుమంది. స్టూడెంట్స్, కాలేజీ స్టాఫ్ గుంపులుగా చేరారు. అమోఘను పరామర్శించి వెళ్లారు. అమోఘ ఇంకా ఆ భయంలోనే ఉంది. లంచ్ కూడా చేయకుండా సాయంత్రం వరకు తన క్యాబిన్లోనే కూర్చుంది. ఇంటికి ఫోన్ చేయకుండా ప్రతీకకు చేసింది. ముందు నీకే ఫోన్ చేస్తున్నా, ఏంటే ఇలా జరిగింది, నాకే ఇలా జరగాలా అంటూ ల్యాబ్లో జరిగిన సంఘటన గురించి ప్రతీకతో చెప్పింది అమోఘ. ఇంటికి ఫోన్ చేయకుండా మంచి పని చేశావు. నువ్వు ఇదంతా చెప్తే ఇంట్లో అందరూ భయపడతారు, జాబ్ మానేయమంటారు. నువ్వు మానేయకపోయినా వాళ్ళు నువ్వింటికి వెళ్లే వరకు రోజు భయంగానే ఉంటారు. అనవసరంగా వాళ్ళని ఎందుకు భయపెట్టడం? పెద్దవాళ్ళు ఎలా ఉంటారో నీకు తెలీదా అంది ప్రతీక. తెలిసే కదా అన్నీ దాస్తున్నాను, నీకు తెలీదా? అమ్మకు కూడా చెప్పకుండా నేనేం దాస్తున్నాను, ఎందుకు దాస్తున్నాను అంది అమోఘ. నాకు తెలుసు, ఈ ల్యాబ్ సంఘటనను కూడా అలాగే దాచు, చెప్పి వాళ్ళను భయపెట్టకు అంది ప్రతీక ఫోన్లో. కానీ ఇప్పుడు నా మొహం చూస్తే అమ్మ ఏం జరిగిందని అడుగుతుంది. నాలో ఇంకా ఆ భయం అలాగే ఉంది. పైకి ఏడవడం లేదు కానీ ఆ ఫ్లేమ్ గుర్తొస్తే బాగా ఏడుపొస్తుంది అంది అమోఘ. అందుకే నువ్వు ఈరోజు ఇంటికి వెళ్లకుండా మా హాస్టల్కి వచ్చి నా దగ్గరుండు. నా దగ్గరికి వస్తున్నట్టు ఆంటీకి ఫోన్ చేసి చెప్పు, సరేనా అంది ప్రతీక. సరే, ఇప్పుడే అమ్మకి ఫోన్ చేసి నీ దగ్గరికి వస్తాను, బాయ్ అంటూ కాల్ కట్ చేసి హారతికి ఫోన్ చేసింది అమోఘ. అమ్మా, నాకు కొంచెం వర్క్ ఉంది, ప్రతీక దగ్గరకు వెళుతున్నాను, రేపొస్తాను అంది. ఆమె అలాగే, జాగ్రత్త అమోఘ అంది. అమోఘ వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని ప్రతీక దగ్గరకు వెళ్ళింది. ఆ రాత్రికి ప్రతీక దగ్గర ఉంది. తెల్లవారి ప్రతీక వాళ్ళ హాస్టల్ నుండి కాలేజీకి వెళ్ళింది అమోఘ. ఆమె తన క్యాబిన్ దగ్గరకు వెళ్ళగానే మయాంక్ అతని క్యాబిన్లో ఉన్నాడు. ఆమె అతని చేతి వైపు చూసి, అయ్యో, మీ చేతికి చాలా పెద్ద గాయమే అయింది కదా అంది. గాయం చిన్నదే, కానీ కట్టు పెద్దది. సరే, నాకిప్పుడు క్లాస్ ఉంది, నేను వెళ్తాను అంటూ సీట్లో నుంచి లేచాడు మయాంక్. అతను వెళుతుంటే నిన్న ల్యాబ్లో ఏం జరిగిందో మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసుకుంది అమోఘ. ల్యాబ్లో ఆమె ముందే అంత పెద్ద ఫ్లేమ్ రావడం ఆమె ఊహించనిది. అది చూసి మయాంక్ ఆమె దగ్గరకు వస్తుంటే, సార్ మీరుటు రాకండి అని ఆమె అరుస్తున్నా వినకుండా వచ్చాడు. నువ్వెళ్ళు అమోఘ అంటూ ఆమెను అక్కడి నుండి నెట్టేశాడు. ఆ క్షణంలో అతని కళ్ళలో ఆమెకేమో అవుతుందన్న భయం కనిపించింది. ఆమె కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయకపోవడం కనిపించింది. అప్పుడు అందరూ అక్కడే ఉన్నారు, చూస్తున్నారే గాని ఎవ్వరూ దగ్గరకు రాలేదు. ఆమెను కాపాడాలి అనుకోలేదు. దీన్నేమంటారు? మొదట్లో మయాంక్ నాతో ఎందుకు ఇలా ఉంటున్నాడు అని చిరాకనిపించినా ఇప్పుడు చిత్రంగా అనిపిస్తుంది. కానీ దర్శన్ ఎక్కడున్నా ఎలా ఉన్నా అతను నా మనిషి. ఇద్దరం కలిసి ఓ చోట లేకపోయినా అతనే నా మనిషి. మరి ఇతను నా కొలీగ్. ప్రస్తుతం ఒకే చోట కలిసి పనిచేస్తున్నాం. కానీ నన్ను ఎవరు ఎలా చూసినా ఇతను ప్రత్యేకంగా చూస్తున్నాడు. రుణం ఉంటేనే ఎవరితోనైనా స్నేహాలు, బాంధవ్యాలు ఏర్పడతాయట. ఎవరు ఎదురుపడినా, మాట కలిపినా అది కూడా రుణమేనట. రుణం లేకుంటే కలలో కూడా ఎవరినీ చూడలేమట. అలాగే ఆ రుణం తీరిపోతే ఒక్క క్షణం కూడా అది నిలవదట. మయాంక్ కూడా అంతేనా? అంతే, అంతకన్నా ఇంకేం కాదు. ఇంట్లో నుంచి బయటకు వచ్చి వర్క్ చేస్తున్నప్పుడు ఇలాంటివి మామూలే. ఎవరితో ఎంతవరకు ఉండాలి అనేది తెలుసుకుని మసులుకుంటే ఏ ప్రొఫెషన్లోనైనా ఎక్కువ కాలం ఉండగలుగుతాం, లేదంటే ఆగిపోతాం అనుకుని ల్యాబ్కి వెళ్ళింది అమోఘ. ల్యాబ్ అయ్యాక
అమోఘ బస్సులో కూర్చుని ప్రతీకకు ఫోన్ చేసింది. హలో ప్రతీక, నేను ఈరోజు హాస్టల్కి రాను, ఇంటికి వెళుతున్నాను. అమ్మకు కూడా ఫోన్ చేసి చెప్పాను ఇంటికి వస్తున్నానని. ఇంటికి వెళ్ళాక నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను, బస్సులో ఉన్నాను అని చెప్పి కాల్ కట్ చేసింది. ఇంటికి వెళ్ళాక అమోఘ ఫ్రెష్ అప్ అయి రాగానే మౌక్తిక కాఫీ ఇచ్చింది. కాఫీ తాగుతూ అమ్మా నాన్నల దగ్గర కూర్చుంది ఎప్పట్లాగే అమోఘ. పరంపర అమోఘను పలకరించి ఫ్రెండ్ రావడంతో బయటకు వెళ్ళాడు. అమోఘ నిన్న ఫోన్ చేసి చెప్పింది కాబట్టి ఇంటికి ఎందుకు రాలేదు నిన్న అని అమోఘను ఎవరూ అడగలేదు. ప్రతీక బాగుందా అని అడిగింది హారతి. బాగుందమ్మా, తనకి వచ్చే నెలలో పెళ్ళి, అబ్బాయి టీచర్, ఈ నెలలో హాస్టల్ వెకేట్ చేస్తానని చెప్పింది అని అమోఘ అంటుంటే కాసులదేవి గుర్రుగా చూస్తోంది. ఈవిడేంటి ఇలా చూస్తుంది? నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటుందా? మనసులో ఏదో మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేక చూస్తున్నట్టు ఏంటా ఎక్స్ప్రెషన్? మళ్ళీ ఏం మోస్తుందో ఏమో అనుకుంటూ, సరే అమ్మా, ఇక నేను వెళతాను, రేపు క్లాస్కి ప్రిపేర్ అవ్వాలి అంటూ లేచి కాసులదేవి వైపు వెళ్ళింది. నువ్వు నాతో రా కాసత్తా, సరదాగా కాసేపు కబుర్లు చెప్దూ గాని అంటూ కాసులదేవి భుజం పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్ళింది. వాళ్ళు వెళుతుంటే హారతి నవ్వుకుని, ఇద్దరూ బాలే సరదా మనుషులు అనుకుంది. కానీ కాసులదేవి మనసులో ఏముందో ఆమె గ్రహించలేకపోయింది. గదిలోకి వెళ్ళాక కాసులదేవిని సోఫాలో కూర్చోబెట్టి, వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, ఏంటలా ఉన్నావు భూ? ఏవైనా మాట్లాడేదుందా నాతో అంది అమోఘ. ఎందుకు లేదు, ఆడపిల్లవు, నిన్నంతా ఇంటికి రాలేదు, అసలు మీ అమ్మ నిన్నెందుకు పట్టించుకోదు? అదేమంటే నేను మా అమ్మల కాలం నాటి అమ్మను కాదు అంటుంది. ఏ కాలం అమ్మైనా మీ అమ్మలా ఉండదు, అందుకే నేను కూడా ఏం మాట్లాడలేదు. కానీ నీకైనా తెలియాలిగా, ఇలా భర్తను వదిలేసి వచ్చాను, జాగ్రత్తగా ఉండాలని. రాత్రులు ఇంటికి రాకుండా ఎక్కడో ఉంటే అందరూ ఏమనుకుంటారు? అడిగేవాళ్ళు లేకపోయినా ఇలా ఉండొచ్చా అంది కాసులదేవి. ఎక్కడున్నాను? నా ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్లోనేగా ఉన్నాను అంది అమోఘ. అని నువ్వు చెబుతున్నావు, అక్కడే ఉన్నావన్న గ్యారెంటీ ఏంటి? ఇది నువ్వు నిన్న అడగాల్సింది, వీడియో కాల్ చేసేదాన్ని. అయినా ఇంట్లో ఇంతమందికి రాని అనుమానం నీకెందుకొచ్చింది? ఎందుకు రాదు? కడుపులో ఎన్నని దాచుకుంటాం, ఇలాంటివి ఎన్ని రోజులు దాగుతాయి? ఇలాంటివి అంటే? ఇలాంటివి అంటే ఏముంది? భర్తకు దూరంగా ఉండి ఎలా ఉంటారో, ఎలాంటి వేషాలు వేస్తారో వేరే చెప్పాలా? ఒకరోజు ఫ్రెండ్ హాస్టల్ అంటారు, ఇంకో రోజు ఫ్రెండ్ ఇల్లు అంటారు. ఇంట్లో వాళ్ళని నమ్మించుకుంటూ తిరుగుతారు. భర్తతో లేనప్పుడు ఏం చేస్తారు? నీ గురించి కూడా నువ్వు ఇలాగే ఆలోచిస్తావా భూ? అంటే అంటే ఏముంది? నువ్వు కూడా నీ భర్తతో లేవుగా, కూతురింట్లో ఉన్నావు. మీ ఆయన ఎక్కడున్నాడు కాసులమ్మ అంటే ఇజ్రాయెల్లో ఉన్నాడు అంటున్నావు. ఆయన అక్కడే ఉన్నాడని గ్యారంటీ ఏంటి? నీకోసం తిరిగి వస్తాడని నమ్మకం ఏంటి? అలా నిన్నెవరూ అడగలేదని నన్ను అడుగుతున్నావు, అంతేనా అంది. అంతే ఎలా అవుతుంది? నువ్వు నేను ఒకటా అంది కాసులదేవి. ఒకటా రెండా అన్నది కాదు భూ, ఇంత వయసు వచ్చింది కదా నీకు, చూడగానే మంచి చీరకట్టులో పూలు పెట్టుకుని అమ్మలా అనిపిస్తావు. ఇలాంటి బిత్తిరి మాటలు, చిల్లర అనుమానాలు ఎందుకు నీకు? చిల్లర కాదు, బిత్తిరి కాదు, ఉన్నది చెప్పాను. ఉన్నదేం చెప్పావు? నీది ధైర్యమో దుర్మార్గమో? ఎంత దారుణంగా మాట్లాడావు నన్ను. ఇప్పుడు నీ పొజిషన్ ఏంటో, రేపు నీకేం జరుగుతుందో నీకు తెలియదు. ఎందుకింత అహంకారం నీకు? అయినా నేను రాత్రంతా ప్రతీక దగ్గర లేను అంది అమోఘ. మరెక్కడున్నావు ఆరాగా అడిగింది కాసులదేవి. చెబితే నువ్వు మా అమ్మకు చెబుతావు భూ, నేను చెప్పను. చెప్పనులే అమోఘ, చెప్పు. అమ్మకి చెప్పకపోయినా మా వదినకి చెబుతావులే భూ. నువ్వంత నమ్మదగిన మనిషిలా లేవు. ఏ టైంలో ఎలా ఉంటావో తెలియక నేను బాగా కన్ఫ్యూజ్ అవుతున్నాను. నిన్ను నేను నమ్మను. లేదు లేదు, నువ్వు నన్ను నమ్మాలి. కాకపోతే దర్శన్ ఇన్ని రోజులైనా ఎందుకు రావట్లేదో తెలియట్లేదు. ఆ అబ్బాయి అలా మొండి పట్టుగా ఉండడం కూడా ఏం బాగాలేదు. భార్యను అలా వదిలేస్తారా ఎవరైనా? మీ కారణాలు మీకు ఉండొచ్చు, కానీ చూసేవాళ్ళు అలా అనుకోరు. మీ ఇద్దరూ ఒక చోట ఉండాలని అనుకుంటారు. అదే నా బాధ. నీ బాధ నాకు తెలుసు. ఆ బాధతోనే నువ్వు ఈ మధ్యన గోడలతో సోఫాలతో మాట్లాడుకోవడం నేను గమనించాను. అందుకే ఇప్పుడు నేనేం చెప్పినా వెళ్ళి మా వదినతో చెబుతావు. అది బాధైనా సంతోషమైనా. అబ్బే, అసలు చెప్పను, ప్రామిస్. చెప్పు చెప్పు, ఎక్కడున్నావు రాత్రి? చెప్పు అమోఘ,
రాత్రి నువ్వెక్కడున్నావు అంది. ఆమెకు అమోఘ రాత్రి ఎక్కడుందో తెలియక నరాలు ఉబ్బుతున్నాయి. కాసులదేవిని యగాదిగా చూసి ఇప్పుడేం చెప్పాలి ఈమెకు అనుకుంటూ బాగా ఆలోచించి, దర్శన్ దగ్గరున్నాను భూ అంది అమోఘ. కాసులదేవి అదిరిపడింది. దర్శన్ దగ్గరున్నావా అంది. నోరు కూడా తెరిచింది. అవును భూ, దర్శన్ వచ్చి నన్ను రాత్రి రిసార్ట్కి తీసుకెళ్ళాడు. అక్కడెంత బాగుందో తెలుసా? నేను వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. నువ్వెప్పుడు వెళ్ళలేదా రిసార్ట్కి? మావయ్య నిన్ను తీసుకెళ్ళలేదా? తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేయలేదా అంది. ఇలాంటి అబద్ధాలే కావాలి ఇలాంటి వాళ్ళకి అన్నట్టుగా. నాకంత లేదులే కానీ మరిదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు? చెప్పుంటే ఇన్ని మాటలు మాట్లాడేదాన్ని కాదుగా, చెప్పొచ్చుగా అంది నొచ్చుకుంటూ కాసులదేవి. ముందే ఎందుకు చెబుతాను భూ? నువ్వేం మాట్లాడతావో వినాలిగా, నేను కూడా నిన్ననాలిగా, నువ్వేంటో నీకు కూడా తెలియాలిగా. అన్నట్టు నీకింకో విషయం కూడా చెప్పాలి అంది అమోఘ. ఏంటని అడిగే శక్తి లేనిదానిలా అయింది కాసులమ్మ. తన గురించి తను ఆలోచనలో పడింది. నువ్వు అడక్కపోయినా ఇది నీకు చెప్పాలి భూ. రాత్రి దర్శన్ చెప్పాడు. నేను నిద్రలో అరిచానట. సేమ్ నువ్వు చెప్పినట్టే చెప్పాడు. అయినా మా ఆయన నా పక్కనే ఉన్నాడు. రాత్రంతా ఎటూ వెళ్ళలేదు నీలాగా అంది ఆమె కళ్ళలోకి సూటిగా చూసి. ఆ మాటలతో కాసులదేవి బాగా కృంగిపోయింది. ఆ రోజు రాత్రి అవలీలగా అబద్ధం చెప్పి హాల్లోకి వెళ్ళి పడుకుంది గాని ఇప్పుడది అబద్ధమని అమోఘకు తెలిసిందని తెలియగానే అమోఘ వైపు చూడలేకపోయింది. ఏంటత్తా నా వైపు చూడ్డం లేదు? నన్ను నమ్మట్లేదా? సరే, నీకు దర్శన్ నెంబర్ ఇస్తాను. దర్శన్కి కాల్ చెయ్యి. నేను దర్శన్తో రిసార్ట్కి వెళ్ళింది కానీ నిద్రలో నేను అరిచింది కానీ నిజమో కాదో నీకు తెలుస్తుంది అంది అమోఘ. నోట మాట రాలేదామెకు. మాట్లాడత్తా, నన్ను టెన్షన్ పెట్టకు. అసలే మనం ఉండేది నాటకాల ప్రపంచం. టక్కున ఉరుకురికి వచ్చి నిందలు వేసే ప్రపంచం. ఇప్పుడు నువ్వు నిజానిజాలు తెలుసుకోవడం చాలా అవసరం అంది. వద్దమోఘ, నాకు ఏ నిజాలు వద్దు, అబద్ధాలు అసలే వద్దు. నాకు దర్శన్ నెంబర్ వద్దు. నేను ఆ బాబుతో మాట్లాడేంతటి దాన్ని కాదు. నాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. తిన్న కుక్కను వదిలేసి కన్న కుక్కను కట్టేసి కొట్టే రోజులివి అంది కాసులదేవి. ఇప్పుడు కుక్కల గోలెందుకత్తా అంది అమోఘ. ఎందుకంటే మా ఆయన పొద్దున్నే బండేసుకుని నేరుగా మున్సిపాలిటీలో రోడ్లు ఊడ్చే ఆడవాళ్ల దగ్గరకు వెళ్ళి టీ తాగించి కబుర్లు చెబుతాడట. అది నాకు తెలిసినా నేనేం చెయ్యలేక ఊరుకున్నాను. మా చుట్టుపక్కల ఆడవాళ్ళు మాత్రం ఆయనతో నువ్వు చక్కగా ఉంటే వేరే ఆడవాళ్ళకి టీ ఎందుకు తాపుతాడు కాసులమ్మా అంటూ ఆయనకు పెట్టాల్సిన గడ్డి తెచ్చి నా నోట్లో పెడుతుంటారు. అందుకే నేనిక నిన్నేమీ అనను, అన్నది చాలు అంటూ హాల్లోకి వెళ్ళి పడుకుంది కాసులదేవి. తెల్లవారి అమోఘ కాలేజీకి వెళుతూ కాసులదేవి కోసం వెతికింది. ఎక్కడా కనిపించలేదు. లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకుంటూ, కాసత్త ఏది వదినా కనిపించలేదు అంది అమోఘ. అమ్మ గుడికి వెళ్ళింది అమోఘ అంది మౌక్తిక. అవునా? ఏంటి వాళ్ళ స్పెషల్? కాసత్త పెళ్లి రోజా, పుట్టినరోజా అంది నవ్వి అమోఘ. అవేమీ కాదు, అలాంటి వాటికి ఇంట్లోనే ఉంటుంది. నాకు తెలిసి అమ్మ ఏదైనా తప్పు చేస్తేనే గుడికి వెళ్ళి దేవునితో చెప్పుకుంటుంది. మనతో అడిగినా చెప్పదు. ఏం చేసిందో ఏమో, నాకు ఉదయం నుండి అదే అనిపిస్తుంది అంది మౌక్తిక. అంతలో గుడి నుండి వస్తున్న కాసులదేవిని చూసి, వదిన వస్తుంది మౌక్తిక, నువ్వన్నది నిజమే, గుడికే వెళ్ళింది. చేతిలో కొబ్బరి చిప్ప ప్రసాదం ఉంది అంది హారతి. అమోఘ అదేం పట్టించుకోకుండా మొబైల్ తీసి బ్యాగ్లో పెట్టుకుంటూ, సరే నేను కాలేజీకి వెళ్తాను, టైం అయింది అంటూ కాలేజీకి వెళ్ళింది. అమోఘకి కాలేజీలో థియరీ క్లాస్ అయ్యాక ల్యాబ్ వైపు వెళ్ళింది. ల్యాబ్కి కొద్ది దూరంలో ఉండగా మంగమ్మ హడావిడిగా ఎదురైంది. మేడం, అమోఘ మేడం అంటూ పిలిచింది. ఏంటి మంగమ్మ అంత కంగారుగా ఉన్నావు? ఏం జరిగింది అడిగింది అమోఘ. మంగమ్మ బాధపడుతూ, మీ మామయ్య గారికి సీరియస్గా ఉందట మేడం, హాస్పిటల్లో చేర్పించారట, మా సింబు చెప్పాడు అంది. సింబు చెప్పడం ఏంటి మంగమ్మ? సింబు నీకెలా తెలుసు అంది అమోఘ. సింబు నా మేనలుడే మేడం అంది మంగమ్మ. అవునా? అసలేం జరిగింది మంగమ్మ అంది కంగారుగా అమోఘ. నాకు కూడా సరిగ్గా తెలియదు మేడం, నడుం నొప్పి ఎక్కువగా ఉందని హాస్పిటల్కి తీసుకెళ్లారట అంది. సరే అంటూ అమోఘ ఆలస్యం చేయకుండా కాలేజీలో పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళుతుంటే
ఆమె వెనకాలే వచ్చాడు మయాంక్. ఏమైంది మంగమ్మ? అమోఘతో ఏం మాట్లాడావు? అలా వెళుతుంది. ఏవైనా సమస్యనా? అడిగాడు మయాంక్. అమోఘ మేడం వాళ్ళ మామయ్య గారికి సీరియస్గా ఉందట సారు. హాస్పిటల్లో ఉన్నారట. వాళ్ళు చాలా గొప్పోళ్ళు సారు. పెద్ద పెద్ద కంపెనీలున్నాయి వాళ్ళకి. ఊరి చివరన ఫామ్ హౌసులు కూడా ఉన్నాయి. ఎన్నో ఇల్లులు కార్లు ఉన్నాయి. అమోఘ మేడం ఈ కాలేజీలోనే చదివారు. అప్పటి నుండి మేడం తెలుసు నాకు అని మంగమ్మ వాళ్ళ గురించి చెబుతుంటే అదంతా వినకుండా సరేలే నువ్వెళ్ళి పని చూసుకో అంటూ అక్కడి నుండి వెళ్ళాడు మయాంక్. అమోఘ ఇంటికి వెళ్ళింది. అమోఘను చూడగానే ఏంటప్పుడే వచ్చావు? కాలేజీలో క్లాసులు లేవా? అడిగింది హారతి. క్లాసులు కాదమ్మా, మా మామయ్య గారికి సీరియస్గా ఉందట. హాస్పిటల్లో ఉన్నారట. అందుకే వచ్చాను అంది అమోఘ. ఆ విషయం నీకెలా తెలిసింది? దర్శన్ చెప్పాడా? అడిగింది హారతి. దర్శన్ కాదమ్మా, కాలేజీలో మా ఆయా మంగమ్మ చెప్పింది. ఇన్ని రోజులు నాకు తెలియదు కానీ డ్రైవర్ సింబు వాళ్ళ మేనల్లుడేనట. సింబు చెప్పాడని చెప్పింది. వినగానే కాలేజీలో పర్మిషన్ తీసుకుని వచ్చాను. అయ్యో పాపం, ఏమై ఉంటుంది? నీకు తెలియగానే దర్శన్కి ఫోన్ చేసి మాట్లాడాల్సింది కదా అంది హారతి కంగారుగా. నేను దర్శన్కి ఫోన్ చేసి ఏం మాట్లాడతానమ్మా? వాళ్ళ నాన్నకు బాగులేకుంటే నువ్వొక పని చెయ్యమ్మా. ఇక్కడ కూర్చుని కంగారు పడకుండా నువ్వు నాన్న హాస్పిటల్కి వెళ్ళి చూసిరండి. అప్పుడు ఆయనకి ఏమైందో తెలుస్తుంది. ఆయన్ని మీరు పలకరించినట్టు కూడా ఉంటుంది అంది. పరంపర దూరంగా నిలబడి ఫోన్ మాట్లాడుతూ వాళ్ళని చూడగానే ఫోన్ ఆఫ్ చేసి ఏమైందా మోఘ అంటూ వచ్చి హారతి పక్కన కూర్చున్నాడు. మా మామయ్య గారికి సీరియస్గా ఉందట నాన్న, హాస్పిటల్లో ఉన్నారట అంటూ తండ్రికి విషయం చెప్పింది. అయ్యో, ఆయన చాలా మంచివాడు. హాస్పిటల్లో ఉన్నారంటే బాధగా ఉంది. ఏమైందో ఏమో ఇంత సడన్గా. పూజకి వచ్చినప్పుడు బాగానే ఉన్నారు అన్నాడు పరంపర. పరంపర హారతి ఆయనని గుర్తు చేసుకుంటూ దిగాలుగా కూర్చున్నారు. ఇంతలో కాసులదేవి మౌక్తిక వచ్చారు. ఏంటి మీరు దిగులుగా ఉన్నారు? నువ్వప్పుడే వచ్చావేమో అమోఘ అంటూ అమోఘ దగ్గరకు వెళ్ళింది కాసులదేవి. ఇలా కూర్చో కాసత్తా అంటూ కాసులదేవిని తన పక్కన కూర్చోబెట్టుకుని విషయం చెప్పింది అమోఘ. మరి బాగా లేదంటే తీరిగ్గా కూర్చుని ఆలోచిస్తారే. ఫోన్ చేసి ఏమైందో కనుక్కోండి వదినా అంది కాసులదేవి. ఫోన్ చేస్తే ఏం బాగుంటుంది? అమోఘ చెప్పినట్టు మనం వెళ్ళొస్తేనే బాగుంటుంది అన్నాడు పరంపర. మీరిద్దరే కాదు, అమోఘను కూడా తీసుకెళ్ళండి అంది కాసులదేవి. నేనెందుకులే కాసత్తా, అసలే నేను వాళ్లతో సరిగ్గా మాట్లాడడం లేదు అంది అమోఘ. ఏ, వాళ్ళను నువ్వేమైనా అన్నావా? పోనీ వాళ్ళు నిన్నేమైనా అన్నారా? చిచి, అసలు వాళ్ళెప్పుడూ నన్నేమీ అనలేదు. నాతో కనీసం గట్టిగా కూడా మాట్లాడరు మా అత్తయ్య. అలాంటి వాళ్ళు నన్నేమైనా అంటారా? అసలు అనేంత నేనేమైనా చేస్తానా అంది అమోఘ. మరి నీకెందుకు భయం? వెళ్ళి చూసిరాక. నువ్వు వెళితే వాళ్లకు కూడా బాగుంటుంది. నువ్వు ఎప్పటికైనా అక్కడకు వెళ్లాల్సిన దానివే కదా అనంటే అసలే వెళ్లకుండా మానేస్తుందని కాసులదేవి అనలేదు. మీరు పెద్దోళ్ళు, మీరు వెళ్ళండి, నేనైతే రాను అంటూ లేచింది అమోఘ. ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు రావు అంది హారతి. నాకు భయం వేస్తుందమ్మా, నేను రాను. భయం ఎందుకు? మేమందరం అక్కడే ఉంటాంగా. భయం అంటే భయం కాదమ్మా, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నువ్వు చెప్పే ప్రతీదీ మేం వింటున్నాం కాబట్టే నువ్వు ఇలా తయారవుతున్నావు. సందర్భం వచ్చినప్పుడు దేన్నైనా తట్టుకుని నిలబడాలి కానీ నాకు భయము నేను రాను అంటావా? ఇదేనా నీకు మేం నేర్పించింది? ఇది నేను ఒప్పుకోను. నువ్వు కూడా మాతో రావాల్సిందే అంటూ అమోఘను హాస్పిటల్కి తీసుకెళ్లారు హారతి పరంపర. అమోఘ దారిలో ఉన్నంతసేపు ఇప్పుడు నేనేం చెయ్యాలి? వీళ్ళు నన్ను వద్దన్నా బలవంతంగా తీసుకెళ్తున్నారు. సరేలే, అక్కడికి వెళ్ళాక నిలబడి వాళ్ళని చూసి వీళ్లతో పాటే సైలెంట్గా వచ్చేస్తే సరిపోతుంది. దానికి నేనెందుకింత ఆలోచించేది అని మనసులో అనుకుంది. హాస్పిటల్ రాగానే క్యాబ్ దిగి లోపలికి వెళ్లారు. పాపారావు వాళ్ళు ఏ రూమ్లో ఉన్నారో రిసెప్షన్లో అడిగి తెలుసుకున్నారు. ముగ్గురు రూమ్ దగ్గరకు వెళ్లారు. అమోఘ రూమ్ ముందు నిలబడి డోర్ నాక్ చేస్తుంటే దర్శన్ డోర్ తీశాడు. అనుకోకుండా ఇద్దరి తలలు తగిలాయి. దర్శన్ ఉలిక్కిపడి అమోఘ నేనా వచ్చింది అని మనసులో అనుకున్నాడు తల తడుముకుని. అమోఘ కూడా నేను ఎవరిని కలవద్దని అనుకుంటున్నానో వాళ్లే మరీ ఎదురు పడతారు అని మనసులో అనుకుంటూ ఎవరో తెలియని వ్యక్తిని చూసినట్టు చూసి పక్కకు తప్పుకుని వెళ్ళింది. పాపారావు అన్నయ్య కోడళ్ళు భాను బిందు అది చూసి అబ్బో
అమోఘ దర్శన్ల లవ్ డేష్లు బాగానే ఉన్నాయే అని మనసులో అనుకుంటూ, అత్తయ్య, అమోఘ వస్తోంది చూడు, ఇది కల కాదు నిజమే అన్నారు. ఇద్దరూ మెల్లగా ఆమె చెవి దగ్గర వంగి, ఆమె అంత బాధలో కూడా సంబరపడుతూ, అవునా, అమోఘ వస్తుందా, నా కోడలు వస్తుందా అంది. వాళ్ళు టక్కున నిలబడి, నీ కోడలే అత్తయ్యా, అమోఘ, అదిగో వస్తుంది అన్నారు పైకి. లోపల మాత్రం, ఇంతసేపు దగ్గరున్న మాకన్నా ఇప్పుడొచ్చిన అమోఘనే ఎక్కువైనట్టు నా కోడలు నా కోడలు అంటుంది కదా అనుకున్నారు. ఆమె అదేం గమనించకుండా, రామ్మా అన్నట్టు అమోఘ వైపు ప్రేమగా చూసింది. అమోఘతో పాటు ఆమె అమ్మా నాన్నలు కూడా గదిలోకొచ్చారు. ఆ గదిలో పాపారావు హార్ట్ని మానిటర్ చేస్తున్నారు. ఆయన కళ్ళు మూసుకుని ఉన్న స్పృహలోనే ఉన్నాడు. ఆ గదిలో ఎవరెవరు ఉన్నారో ఆయనకు తెలుస్తూనే ఉంది. దర్శన్ బయటకు వెళ్ళాడు. పాపారావుని హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారో సబితమ్మ చెబుతుంటే వాళ్ళు బాధగా పాపారావుని చూస్తూ నిలబడ్డారు. అవును, మీకెలా తెలిసింది మా మామయ్య గారు హాస్పిటల్లో ఉన్నట్టు? అమోఘ కూడా మా దగ్గర లేదు. ఎక్కడో జాబ్ చేసుకుంటూ తన దారిన తనుంది. ఎవరో ఫోన్ చేస్తే వచ్చినట్టు భలే వచ్చారే. అసలు ఎలా వచ్చారు మీరు? మీరొస్తారని అనుకోలేదు అంది భాను ఏమాత్రం మొహమాటం లేకుండా. అమోఘ ఎక్కడో కాదమ్మా, మా ఇంట్లోనే ఉంది. మా ఇంట్లో నుండే జాబ్కి వెళుతుంది. అక్కడ వాళ్ళ కాలేజీలో ఆయా చెప్పిందట అన్నయ్య గారు హాస్పిటల్లో ఉన్నారని. అది తెలియగానే వచ్చావు అంటూ పాపారావు హాస్పిటల్లో ఉన్న విషయం వాళ్ళకి ఎలా తెలిసిందో చెప్పింది హారతి. ఓ, అలా వచ్చారా? అవునులే, లేకుంటే మీకెలా తెలుస్తుంది? మీకెవరు చెప్తారు? చెప్పేలా ఉన్నారా మీరు? ఆ మాత్రం మాకు తెలీదా అంది భాను ఒక రకంగా చూసి. ఆ చూపులో మర్యాద లేదు, భయం లేదు. ఏ కొంచెం అవకాశం దొరికినా చొరవగా అల్లుకుపోతుంది భాను. ఏవైనా మాట్లాడుతుంది. ఇప్పుడదంతా ఎందుకక్క మాట్లాడతావు? అసలే మామయ్య గారు స్పృహలో లేరు. అత్తయ్య గారు కనీసం వాటర్ కూడా తాగట్లేదు. వాటర్ వద్దు గాని ఈ జ్యూస్ తాగండి అత్తయ్య. మామయ్య గారికి ఏమీ కాదు. మిమ్మల్ని చూస్తుంటే మాకు భయంగా ఉంది, మీకేమవుతుందోనని. తాగండి అత్తయ్య అంటూ బిందు జ్యూస్ తెచ్చి సబితమ్మకిచ్చింది. తాగుతాలే బిందు. వీళ్ళిద్దరూ మా బావగారి కోడళ్ళు వదినా. మీరు చూసే ఉంటారు. దర్శన్ పెళ్లిలో వీళ్ళ హడావిడి. మేముండేది కూడా పక్కపక్క ఇళ్లలోనే. పైకి పక్కపక్కనే ఉన్నా అందరం కలిసే ఉంటాం, ఒకే ఇంట్లో ఉన్నట్టు. ఆయనకి బాగాలేదని తెలిసినప్పటి నుండి వీళ్ళు నా చుట్టే ఉన్నారు. ఇంటికి వెళ్ళమన్నా వెళ్ళట్లేదు. వీళ్ళు నా పక్కన ఉంటే నాకు కూడా కాస్త ధైర్యంగా ఉంది అంది సబితమ్మ. హారతి వాళ్ల వైపు ప్రేమగా చూసింది. పాపారావు కళ్ళు మూసుకుని వాళ్ల మాటల్ని వింటూ ఉన్నాడు. మేమిద్దరం అమోఘలాగా ఉద్యోగాలు చెయ్యం పిన్ని, ఇంట్లోనే ఉంటాం. అందుకే అప్పటినుంచి అత్తయ్యతోనే ఉన్నాం, మామయ్య గారిని చూసుకుంటూ. దర్శన్కి పాపం ఫోన్లు బాగా వస్తున్నాయి. అటొకడుగు ఇటొకడుగు. మేం తప్ప ఎవరున్నారిక్కడ అంది బిందు. అవునా అన్నట్టు చూసింది హారతి. వెంటనే భాను అందుకుని, మా అమ్మ వాళ్ళు బాగా ఉన్నవాళ్లే పిన్ని. వాళ్లకు మేం జాబ్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు. పెళ్ళైనప్పటి నుండి అత్తగారిల్లే మా ఇల్లు. ఇక్కడ కూడా మేం బాగా రిచ్. మా వారు కూడా దర్శన్లాగే ఒక కంపెనీకి డైరెక్టర్ అంది. ఏంటి అమ్మ ఇలా మాట్లాడుతుంది? అంటే వీళ్ళంతా అమోఘ జాబ్ చేసి మాకు పెడుతుందనుకుంటున్నారా? అందుకే ఇలా మాట్లాడుతున్నారా అని అనుకుంటూ అలా కాదని చెప్పబోయి, వద్దు, వాళ్ళంటే ఏదో మాట్లాడుతున్నారు పిల్లలు. ఇది హాస్పిటల్, నేను మాట్లాడకూడదు అని తనను తాను కంట్రోల్ చేసుకుంది హారతి. అమోఘ మాత్రం, సరేలే, వాళ్ళేమనుకుంటే నాకెందుకు అని విన్నా విననట్టు వదిలేసింది. పరంపరకు పాపారావు తప్ప ఇంకేం కనిపించట్లేదక్కడ. డాక్టర్లు ఏం చెప్పారు చెల్లెమ్మ అని అడిగాడు పరంపర సబితమ్మను. ఇప్పుడు కొంచెం పర్వాలేదన్నారు అన్నయ్య గారు. మీరు వచ్చే ముందు కళ్ళు తెరిచి చూశారు, మాట్లాడారు, మళ్ళీ పడుకున్నారు అంది. సబితమ్మ అలా అంటుంటే పాపారావు నెమ్మదిగా కళ్ళు తెరిచి అందరి వైపు చూశాడు. అమోఘ వెంటనే మావయ్య అంటూ ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన చెయ్యి పట్టుకుంది. మీకిప్పుడు ఎలా ఉంది మావయ్య అంటూ ప్రేమగా అడిగింది అమోఘ. పర్వాలేదమ్మా అన్నాడు పాపారావు. అమోఘ ఆయన చెయ్యి పట్టుకుని అక్కడే నిలబడింది. భాను బిందు ఒకరి ముఖాలొకరు చూసుకుని, ఇప్పుడొచ్చి ఇది బాలే ఓవర్ యాక్షన్ చేస్తుంది కదా, సరేలే, ఈ ఓవర్ యాక్షన్ మనం చూడలేం కానీ మనం ఇంటికి వెళ్దాంలే, పదక్క అని ఒకరితో ఒకరు మెల్లగా చెప్పుకున్నారు.
మేం వెళ్ళొస్తాం అత్తయ్య, మీరు జాగ్రత్త మావయ్య, మళ్ళీ వస్తానులే అని వాళ్ళు అంటుంటే సబితమ్మ లేచి, సరే మీరు పదండి, మీ పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైం అయింది, మీరు వెళ్ళి ఆ పనులు చూసుకోండి అంటూ వాళ్లతో కారు వరకు వెళ్ళింది. హారతి కూడా సబితమ్మతో వెళ్ళింది. వాళ్ళు వెళ్ళడం చూసి, నేనొకసారి దర్శన్ ఎక్కడున్నాడో కలిసి వస్తాను, అప్పుడు ఈయన ఆరోగ్య పరిస్థితి కూడా ఎలా ఉందో తెలుస్తుంది అని అనుకుంటూ లేచి బయటకు వెళ్ళాడు పరంపర. వాళ్ళు బయటకు వెళ్ళగానే, అమ్మా అమోఘ అన్నాడు పాపారావు. మీకేమైనా కావాలా మావయ్య అంటూ ఇంకాస్త దగ్గరికి వెళ్ళింది అమోఘ. అది కాదమ్మా, నువ్వెలా ఉన్నావు అడిగాడు ఆప్యాయంగా. అమోఘ నవ్వి, నాకేమైంది మావయ్య, నేను బాగానే ఉన్నాను, మీకే ఒంట్లో బాగాలేదు, అసలేమైంది మీకు అంది. నడుం బాగా నొప్పిగా ఉంటే వచ్చాను, అన్ని టెస్టులు చేశారు, కిడ్నీలో రాళ్లున్నాయని తెలిసింది అన్నాడు. అమోఘ ఆ గదిలో ఉన్న హార్ట్ మానిటర్ని చూసి, ఈయనకి ఇంకేదో ఉన్నట్టుంది, లేకుంటే ఇవన్నీ ఎందుకు పెడతారు అనుకుంది. ఆయన ఆమె మనసును చదివినట్టే, ఇవన్నీ ఎందుకు పెట్టారు అని అనుకుంటున్నావా, ఎలాగూ వచ్చాం కదా అని దర్శన్ ఫుల్ బాడీ చెకప్ చేయిస్తున్నాడు, అందుకే ఇవన్నీ పెట్టి మానిటర్ చేస్తున్నారు అన్నాడు. ఓ అలాగా అని అనుకుని అమోఘ నిశ్శబ్దంగా ఉంది. అమ్మా అమోఘ, అసలు మీ మధ్యన ఏం జరిగిందో దర్శన్ చెప్పడు, నువ్వు చెప్పవు, మేమెలా అర్థం చేసుకోవాలో మాకు అర్థం కావడం లేదు. ఎన్ని రోజులిలా నేను గౌరవంగా బ్రతికిన వాడిని, లోకం మీ వాళ్ళని అనుకున్నట్టే నన్ను అనుకుంటారు, కాకపోతే నా వెనక అనుకుంటారు. చెప్పమ్మా, వాడు నిన్నేమైనా కొట్టడం తిట్టడం చేశాడా? నేను మాట్లాడతాను వాడితో, వాడు నిన్నేమీ అనకుండా చూస్తాను. నీకు తెలుసు కదా, నేను మీ అత్తయ్య మీ విషయంలో ఎంత బాధపడుతున్నామో. సరే, వాడు కాదు, మేమేమైనా నిన్నన్నామా? అదైనా చెప్పు, నువ్వు నోరు విప్పితేనే కదా ఏదైనా తెలిసేది అన్నాడు. మౌనంగా చూసింది అమోఘ. అసలు మీ కాలం పిల్లలు ఎంతసేపు మీ స్వార్థమే ఆలోచిస్తున్నారు తప్ప ఎదుటి వాళ్ళ బాధను ఆలోచించరు. పైగా మేం తీసుకున్న నిర్ణయాల వల్ల ఏదైనా లాస్ అయ్యేది ఉంటే మా జీవితాలే కదా, మీరెందుకు బాధపడతారు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. కానీ మీరొక్క విషయం ఆలోచించట్లేదు. మన కళ్ళ ముందు ఎవరో తెలియని వ్యక్తికి చిన్న దెబ్బ తగిలితేనే అయ్యో పాపం అంటాం. అలాంటిది మిమ్మల్ని ఇంతగా పెంచి పెద్ద చేసి జాగ్రత్తగా చూసుకున్నాక ఇప్పుడు మీరు తెలిసి తెలియని డెసిషన్ తీసుకుంటే ఏమి పట్టనట్టు ఎలా ఉండాలి? అసలు అలా ఉండగలమా? పోనీ మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు, అందుకని మేము విడిపోతామని ఫలానా రీజన్ చెప్పినా పర్వాలేదు, సరేలే అని 2 రోజులు బాధపడి వదిలేస్తాం. లేదా మేం తీర్చగలిగే సమస్య అయితే తీర్చడానికి ప్రయత్నించి మిమ్మల్ని కలుపుతాం. మాకేమైనా 10 మంది ఉన్నారా? దర్శన్ ఒక్కడే కదా, వాడు బయటికి బాధపడుతున్నట్టుగా లేడు, అలాగని సంతోషంగా ఉన్నట్టు కూడా లేడు, అందుకే అడుగుతున్నాను. చెప్పు అమోఘ, నేను నీకు మామగారిలా కాదు, నిజంగా ఏదైనా ఉంటే నాతో చెప్పుకో అన్నాడాయన. అమోఘకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ నిలబడింది. అమోఘ చేతిని పట్టుకుని, అమోఘ, నీకు తెలుసా, పెళ్లి తర్వాత మామగారు తండ్రితో సమానం, నువ్వు నన్ను దర్శన్ వాళ్ళ నాన్నలా కాకుండా నీ తండ్రి స్థానంలో ఉంచుకుని చెప్పు. తప్పు మీ ఇద్దరిలో ఎవరి వైపున ఉన్నా ఒకేలాగా చూస్తాను, నాకు మీ ఇద్దరూ కావాలి అన్నాడు. ఆయన అంత బాధలో కూడా అలా మాట్లాడుతుంటే, నిజంగా వీళ్ళెంత మంచివాళ్ళు, ఇంత మంచి వాళ్ళ మధ్యలో నా లైఫ్ ఉంటే బాగుంటుందని నాకు ఉంది. కానీ నా రాతలో వీళ్ళు లేరేమో, నేనేం చెయ్యను అనుకుంది మనసులో. నేనెంత మాట్లాడుతున్నా నువ్వేం చెప్పట్లేదు. మీ అమ్మ వాళ్ళైనా మేమైనా ఎన్ని త్యాగాలు చేస్తే మీరింత వాళ్ళయ్యారు. కనీసం మా కోసమైనా కొద్దిసేపు మీ ఇగోలను పక్కన పెట్టి నువ్వు మన ఇంటికి రావచ్చు కదా. వాడేవైనా అంటాడని భయమా? అలా అంటాడనుకుంటే అంత పెద్ద ఇంట్లో నీకు నచ్చిన రూమ్లో ఉండు, మీ కోపాలన్నీ ఒకే ఇంట్లో ఉండి సాల్వ్ చేసుకోండి. నేను మీ అత్తయ్య అస్సలు కల్పించుకోం, ఈ భయం కూడా మీకొద్దు. మీ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటే బయట వాళ్ళు కూడా మీ గురించి తప్పుగా మాట్లాడుకోరు, అవి విని బాధపడాల్సిన అవసరం మాకు ఉండదు. ఇందాక నువ్వే విన్నావుగా, మీ అక్కయ్యలు భాను బిందు ఏమన్నారో,
అసలు వాళ్ళు నా ముందు తిరగాలంటేనే భయపడతారు. అలాంటిది నా కోడల్ని మా ముందే కామెంట్ చేసే స్థితికి వచ్చారు. అలాంటి అవకాశం ఎందుకు ఇవ్వాలందరికీ అన్నాడు పాపారావు. ఏం చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. ప్లీజ్ అమ్మా అమోఘ, నువ్వన్నీ పక్కన పెట్టి మన ఇంటికి రా తల్లి అన్నాడు. చాలా రిక్వెస్ట్గా చూశాడు. అయ్యో మామయ్య, నిజానికి మీరు చాలా ఎక్కువగా బాధపడుతున్నారు. మీ అబ్బాయి మీకు త్వరలోనే ఆయనకేం కావాలో మీతో చెబుతాడు. అది మీకు చాలా మంచి న్యూస్ అవుతుంది. నన్ను పూర్తిగా మర్చిపోయి మీరంతా సంతోషంగా ఉంటారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ బాధపడాల్సింది నేనే అని ఆమె మనసులో అనుకుంటుంటే ఆమె కళ్ళలో నుంచి నీళ్ళొచ్చాయి. తన మాటలకే ఆమె అలా బాధపడుతుందేమో అనుకున్నాడు పాపారావు. నేనేమైనా ఎక్కువగా మాట్లాడుతున్నానా అమోఘ అన్నాడు నొచ్చుకుంటూ. మీరు ఈ టైంలో ఇంత ఎక్కువగా ఆలోచించడం కరెక్ట్ కాదు మావయ్య అంటూ ఆయన చేతిలో ఉన్న తన చేతిని పక్కకు తీసుకుంది. అసలు ఈ దర్శన్ ఏదీ చెప్పకుండా ఇంకా ఏం చేస్తున్నాడు? ఎందుకు అందరినీ ఇంత బాధ పెడుతున్నాడు అని అనుకుంటూ ఆ గదిలో నుంచి బయటకెళ్ళింది. ఆమెను చూసి ఆమె వైపే వస్తూ కనిపించాడు పరంపర. ఆయన రాగానే, నాన్న, మనం చూశాం కదా, మీరుంటానంటే ఇంకొంచెం సేపు ఉండండి. నేను కాలేజీలో పర్మిషన్ తీసుకుని వచ్చాను. నేను వెళ్ళాలి. మీరు కాసేపు ఆగిరండి అంటూ గబగబా ఫస్ట్ ఫ్లోర్ నుండి స్టెప్స్ దిగుతుంటే కింద నుండి దర్శన్ గొంతు వినిపించింది. ఆమె ఆగి కిందికి తొంగి చూసింది. అక్కడ దర్శన్ ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. అది చూడగానే చేష్టలుడిగి అక్కడే నిలబడింది అమోఘ. ఆ అమ్మాయి ఎవరో కాదు, పెళ్ళైన కొత్తలో అమోఘ ఒక హోటల్ దగ్గర దర్శన్తో చూసిన అమ్మాయి. మొన్ననే కదా అవసరమంటే అయ్యో పాపమని డబ్బులిచ్చాను, మళ్ళీ వచ్చావా అంటున్నాడు దర్శన్. నువ్వేం నా మీద జాలిపడి ఇవ్వలేదు. ఎక్కడ నా దగ్గరున్న ఫోటోలు మీ ఆవిడికి చూపిస్తానో అని ఇచ్చావు అందా అమ్మాయి. అదంతా నాకు అనవసరం. నేనేదో మా నాన్నగారికి బాగాలేక హాస్పిటల్లో ఉంటే ఈ టైంలో వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడతావా అన్నాడు దర్శన్ కోపంగా. సరే, ఎందుకింత కోపం దర్శన్? నేనేం అర్జెంటుగా ఇమ్మనట్లేదు. కొంచెం టైం తీసుకుని ఇవ్వు. నీ పేరు చెప్పుకుని ఇంకొన్నాళ్ళు బ్రతికేస్తాను అంది. అసలు ఇప్పటికే మా ఇంట్లో ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఎక్కువయ్యాయి. అమోఘ ఎందుకు వెళ్ళిందో ఇంకా ఎవరికీ తెలియదు. నాకెందుకో అనిపిస్తుంది అమోఘ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వేనేమో అని అన్నాడు దర్శన్. లేదు లేదు దర్శన్, నేను ఇంకా మీ ఆవిడతో ఏమీ చెప్పలేదు. అసలు మీ ఆవిడ ఎలా ఉందో కూడా నాకు తెలీదు. ఏదో మీ పెళ్లి ఫోటోలు ఒకటి రెండు చూశాను కానీ కలవలేదు. అయినా నువ్వంత అవసరం రానివ్వవులే. మనీ సెట్ చేశాక నాకు కాల్ చెయ్యి అని అక్కడి నుంచి వెళ్ళింది. అమోఘ వెంటనే వెనక్కి తిరిగి మెట్లెక్కి వాళ్ళ మామయ్య ఉన్న గదిలోకి వెళ్ళింది. ఆయన పడుకుని ఉన్నాడు. అమోఘకు ఊపిరాడడం లేదు. ఇంటికి వెళ్ళాలనిపించలేదు. రిలాక్స్గా ఉండడానికి ప్రయత్నిస్తోంది. పరంపర వచ్చి అమోఘను చూసి, ఏమ్మా అమోఘ, నువ్వు ఇంటికి వెళ్ళలేదా? వెళతానని చెప్పి మళ్ళీ వచ్చి ఇక్కడే ఉన్నావా? సరే, నేను అమ్మ ఇంటికి వెళ్తున్నాం. మాతో వస్తావా, ఉంటావా అన్నాడు. నేను ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటాను నాన్న, మీరు వెళ్ళండి అంది. అలాగే ఉండు. నీకు మీ అమ్మ ఏమైనా కనిపించిందా అన్నాడు. క్రింద అత్తయ్యతో ఉన్నట్టున్నారు నాన్న అంది. సరే, నేను వెళ్తానులే. అట్నుండి అటే ఇద్దరు ఇంటికి వెళ్తాం, పైకి రాం. నువ్వైతే ఉంటావు కదా? ఉంటాను నాన్న అని అమోఘ అనగానే ఆయన కిందకి వెళ్ళారు. అక్కడ హారతి, సబితమ్మ కూర్చుని ఉన్నారు. సబితమ్మ హారతితో, చూశారుగా వదిన, మా సొంత వాళ్లే మమ్మల్ని కాకుల్లా ఎలా పొడుస్తున్నారో అని అనకుండా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది. మీరెందుకు బాధపడతారు వదిన గారు? మీలాంటి మంచి వాళ్ల దగ్గర నా కూతురు లేనందుకు నేను నా కూతురు బాధపడాలి అని హారతి అంటుంటే పరంపర గబగబా వచ్చి, అమోఘ ఇంకొంతసేపు ఇక్కడే ఉంటుందట హారతి, వాళ్ళ మామయ్య దగ్గర కూర్చుని ఉంది. మనం ఇంటికి వెళ్దాం. చెల్లెమ్మ, మేం వెళ్తాం. బావగారు త్వరగానే కోలుకుంటారు, మీరు బాధపడకండి అన్నాడు. ఆమె బాధగానే ఉంది. సరే వదిన గారు, అమోఘ ఉంటుందట, ఇక మేం వెళతాంలే అంటూ హారతి లేచి పరంపరతో ఇంటికి వెళ్ళింది. వారు వెళ్ళాక సబితమ్మ పైకెళ్ళి, అమోఘ, మీ మావయ్యకు కావలసినవన్నీ ఇంటికెళ్ళి తీసుకొస్తాను. నువ్వు అప్పటిదాకా మావయ్య దగ్గర ఉంటావా అంది. ఉంటానత్తయ్యా, మీరు వెళ్ళండి అంది అమోఘ. సబితమ్మ, దర్శన్ ఇంటికి వెళ్ళారు. పాపారావుకు అవసరమైనవి తీసుకుని వాళ్ళు మళ్ళీ హాస్పిటల్కి వచ్చేసరికి బాగా లేట్ అయింది. వాళ్ళు వచ్చే వరకు అమోఘ వాళ్ళ మావయ్య దగ్గరే కూర్చుని ఉంది.
దర్శన్ ముఖంలో చికాకు, బాధ ఉన్నాయి. దర్శన్ వైపు పరిశీలనగా చూసింది అమోఘ. ఇదేంటి, దర్శన్ ఇలా ఉన్నాడు? ఇది వాళ్ళ నాన్నగారికి బాగాలేదన్న బాధ అయితే కాదు. ఆ అమ్మాయితో మాట్లాడాకనే ఇలా ఉన్నాడు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఆ అమ్మాయితో బాగుంటాడు అనుకున్నాను. కొన్ని రోజులు గడిచాకైనా ఆ అమ్మాయి గురించి ఇంట్లో చెప్పి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారేమో అనుకున్నాను. కానీ వాళ్ళ మాటలేంటి అలా ఉన్నాయి? అసలు వాళ్ళ మధ్యన ఉన్న రిలేషన్ ఏంటి? నేనప్పుడు చూసింది ఈ అమ్మాయినేనా? ఎస్, ఈ అమ్మాయినే. అందులో ఎలాంటి డౌట్ లేదు. నేను ఈ అమ్మాయిని చూసే కదా. నాదేముంది, నాకు పెళ్ళై నెల కూడా కాలేదు. వాళ్ళనెందుకు విడదీయడం? నా గురించి నేను తర్వాతైనా ఆలోచించుకోవచ్చు అని అనుకున్నాను. ఇదంతా తీసుకెళ్ళి ఇంట్లో చెబితే పర్యవసానం దారుణంగా ఉంటుందని చెప్పలేదు. ఒక్క ప్రతీకతోనే చెప్పాను. అయినా ప్రతీక కూడా ఒప్పుకోలేదు. ఇంత పెద్ద విషయం ఇంట్లో చెప్పకుండా ఎలా మేనేజ్ చేస్తావే? ఇంట్లో చెప్పవే, వాళ్ళే ఏదో ఒకటి మాట్లాడతారు, అది నీ జీవితం అని మొత్తుకుంది. అయినా నేను వినలేదు. అసలు నేను కాకుండా ఇంకో అమ్మాయి అయితే దర్శన్ కాలర్ పట్టుకుని అప్పుడే నిలదీసేది. నిలదీయడమే కాదు, నాకు తెలియకుండా మన మధ్యలో ఆ అమ్మాయి ఎవరు, నాకు తాళి కట్టి పెళ్లి చేసుకున్నావు, ఆ అమ్మాయిని కూడా చేసుకున్నావా లేక చేసుకోబోతున్నావా? డబ్బుందన్న పొగరు కదా ఇదంతా. నీలాంటి వాడిని ఊరికే ఉంచకూడదు, ఏదో ఒకటి చేసి మీడియాకు పట్టించాలి, లేకుంటే ఇప్పుడు నా గతేం కావాలి, నేనేం కావాలి అంటూ ఫైట్ చేసేదేమో. కానీ నాకు అలా ఫైట్ చేసి లాక్కోవడం ఇష్టం లేదు. అది లాక్కోవడం అనరు, అడుక్కోవడం అంటారు. అడుక్కోవడం అంటే నాకు చావుతో సమానం. అందుకే ఎవరేం అడిగినా మౌనంగా ఉన్నాను. పాపం అమ్మ కూడా నేను గదిలోకి వెళ్ళి భయపెట్టగానే భయపడింది. ఇంట్లో ఎవరూ నన్నేమీ అనకుండా చేసింది. వదిన కూడా నాకు రోజు బాక్స్ కట్టి నన్ను ప్రేమగా చూసుకుంది. కానీ అమ్మను భానక్క, బిందక్క చాలా బాధపడేలా మాట్లాడారు. పంటి బిగువున అమ్మ ఎంత బాధపడిందో నేను చూశాను. ఇదంతా కాసత్తకు తెలిస్తే నే చెప్పలా నాకు ముందే తెలుసు. అందుకే కాసిన్ని మంచి మాటలు చెప్పాను. అయినా నువ్వు వినలేదు. ఇల్లు, ఆస్తి, డబ్బు అన్నీ సమకూర్చి ఇచ్చిన అత్తమామలు ఉండి కూడా పుట్టింట్లో పడి పిచ్చిదానిలా అందరితో మాటలు పడుతున్నావు. ఇప్పుడు చూడు, నీ వల్ల మీ అమ్మకు తల వంచుకునే పరిస్థితి వచ్చింది. అలా కావలసిందేలే మీ అమ్మకు, నిన్ను కాదు. ముందు మీ అమ్మ నానాలి అంటుంది. అసలు కాసత్త మాట విని మా అమ్మ నన్ను దర్శన్ దగ్గరికి బలవంతంగా పంపి ఉంటే నేనక్కడ ఉండగలిగేదాన్నా? దర్శన్ గాలిని కూడా భరించేదాన్ని కాదేమో. కానీ దర్శన్ విషయంలో నేను ఇప్పటి వరకు అనుకున్నది వేరు, ఇప్పుడు జరుగుతున్నది వేరుగా ఉంది. అదే నాకు ఇప్పుడు అర్థం కావడం లేదు. కానీ ఏం జరిగినా నాకు కావలసిందొక్కటే, దర్శన్ నా ఒక్కదానికే ఉండాలి. అతనెంత కోటీశ్వరుడైనా అతన్ని నేను వేరే వాళ్లతో పంచుకోలేను. నాకు అతని తర్వాతే ఏదైనా అనుకుంది మనసులో అమోఘ. ఆమె మనసు బాగా అలజడిగా ఉంది. అప్పుడే పాపారావు కళ్ళు తెరిచి అమోఘ వైపు చూశాడు. లేచారా మామయ్య? మీరు లేచాక వెళదామని వెయిట్ చేస్తున్నాను. నేను వెళ్ళొస్తాను మామయ్య అంది అమోఘ. నువ్వేంటమ్మా అలా ఉన్నావు? అడిగాడు పాపారావు. ఏం లేదు మామయ్య, నేను బాగానే ఉన్నాను అంది అమోఘ. బాగా పొద్దుపోయింది. మీ అమ్మ వాళ్ళు ఏరి అన్నారాయన. వాళ్ళు వెళ్ళారు మామయ్య ఇంటికి. మరి నువ్వెలా వెళతావు? దర్శన్, నువ్వు వెళ్ళి డ్రాప్ చేసిరా అన్నాడు. ఆశ్చర్యంగా చూశాడు దర్శన్. అసలు అమోఘ నాతో వస్తుందా అని అమోఘ వైపు కూడా చూశాడు. పర్వాలేదులేండి మావయ్య, నేను ఆటోలో వెళ్తాను అంది అమోఘ. లేదు లేదు, నిన్ను దర్శన్ డ్రాప్ చేస్తాడు. ఈ టైంలో ఒంటరిగా ఎలా పంపిస్తాను అన్నాడు పాపారావు. సరే, నేను డ్రాప్ చేస్తాను, మీరేం కంగారు పడకండి అన్నాడు దర్శన్. ఇద్దరూ కలిసి బయటకొచ్చారు. కారులో కూర్చున్నాక ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. ఇల్లు రాగానే కారు ఆపాడు దర్శన్. అమోఘ కారు దిగి లోపలికి వెళ్ళింది. ఎప్పుడెప్పుడు అమోఘ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంది హారతి. ఆమె ముఖం అవమానపు బాధతో ఎర్రబడి ఉంది. అమోఘను చూడగానే, నువ్వసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? మీ తోడికోడళ్ళు నీ గురించి నీ అత్తమామల ముందు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. అంతగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్లకు నేర్పిందేంది? నేను నీకు నేర్పనిదేంది? భర్తతో కాపురం చేయడం కూడా ఒకరు నేర్పించాల్సిన విషయమా? నువ్వు అలా చేయడం లేదనే కదా వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అంది హారతి. అమ్మా, వాళ్ళంత మంచివాళ్లే అయితే ఎదుటి వాళ్ల మనసును నొప్పించేలా మాట్లాడతారా? సమయం సందర్భం చూసుకోకుండా మాట్లాడతారా?
వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు సంస్కారం నేర్పించలేదు. అందుకే ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. నువ్వు నాకు నేర్పించావు కాబట్టే నేనక్కడేమీ మాట్లాడకుండా నోరు మూసుకుని కూర్చున్నాను అంది అమోఘ చాలా సహనంగా. నువ్వు తప్పు చేశావు కాబట్టే నోరు మూసుకునున్నావు అంది హారతి. నేనేం తప్పు చేశానమ్మా అంది అమోఘ. నువ్వెవరికీ ఏమీ చెప్పకుండా వచ్చి ఇలా ఉండబట్టే కదా వాళ్ళు నిన్నలా మాట్లాడుతున్నారు. అయినా ఈ టైంలో మీ అత్తమామల్ని నువ్వు చూసుకోవాలి, వాళ్ళు కాదు. మీ అత్తయ్యకి ధైర్యం చెప్పాలి, దర్శన్కి తోడుగా ఉండాలి. అదంతా వదిలేసి వచ్చావు అంది హారతి. అంతేలే, ఏం జరగనట్టు చుట్టూ తిరిగొచ్చి నా మీద పడతావు, నాకు తెలుసు అంది అమోఘ. వాళ్ళలా మాట్లాడుకుంటున్న సమయంలో సబితమ్మ దర్శన్కి ఫోన్ చేసింది. ఇంటికి వెళ్ళారా, ఇంకా దారిలోనే ఉన్నారా అని. ఇప్పుడే రీచ్ అయ్యాం మమ్మీ, తను లోపలికి వెళ్ళింది, నేను రిటర్న్ అవుతున్నాను అన్నాడు దర్శన్. అదేంటి, నువ్వు లోపలికి వెళ్ళలేదా? వాళ్ళేమనుకుంటారు? ఇంత చీకట్లో అమోఘను ఒంటరిగా పంపామని అనుకోరా? ఎందుకు అనుకుంటారు మమ్మీ? అలా అనుకుంటే అమోఘ చెప్పదా? అది కాదు దర్శన్, వాళ్ళు మనం హాస్పిటల్లో ఉన్నామని తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చారు. కనీసం నువ్వు ఇంట్లోకైనా వెళ్లకుంటే ఏం బాగుంటుంది? వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు? వీళ్ళింత నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి మా అమ్మాయి మా దగ్గరకు వచ్చేసిందేమో అని అనుకోరా అని ఆమె ఇంకా ఏమో అనబోతుంటే, ఏం జరిగినా నువ్వు అక్కడికే వెళ్ళాలా అంటూ పళ్ళు బిగించి గట్టిగా, నువ్వు ఫోన్ పెట్టేయ్, నేను లోపలికి వెళ్తాను అంటూ దర్శన్ ఒక్క నిమిషం ఆలోచించి లోపలికి వెళుతుంటే, చూడమోఘ, నేను నీ మీద పడడం కాదు, నువ్వు సంపాదించి తెస్తుంటే మేం తింటున్నామని అంటున్నారు వాళ్ళు. ఎంత ధైర్యం ఉంటే అలాంటి మాటలు మాట్లాడతారు? మా పరువును మొత్తం తీసేస్తున్నారు అంది హారతి ఆవేశంగా. అలా అనేవాళ్ళు ఎప్పుడూ నిజంగా నీకేదైనా అవసరం వస్తే హెల్ప్ చెయ్యరు. నేను నీ కూతుర్ని కాబట్టి నేనైతేనే నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు ఆవేశపడకు అంది అమోఘ. అంటే నిజంగానే నీ డబ్బులు మేము తింటున్నామని అంటున్నావు కదా నువ్వు అంటూ చెయ్యెత్తి అమోఘను కొట్టబోయింది హారతి. అప్పుడే దర్శన్ వచ్చి అమోఘను పక్కకు లాగాడు. అమోఘను కొట్టడానికి గాల్లోకి లేచిన హారతి చెయ్యి అలాగే కిందికి దిగింది. దర్శన్ చూసి షాక్ అయి నిలబడింది హారతి. నా భార్యను కొట్టే అధికారం నేనింకా ఎవరికీ ఇవ్వలేదు అన్నాడు దర్శన్ హారతితో కోపంగా. అది నా కూతురు, కొట్టే హక్కు నాకుంది అంది హారతి. ఇప్పుడు అమోఘ మీ కూతురు కాదు, నా భార్య. తనేం చేసినా నేనే ఒక మాట అనను. ఇక కొట్టడం అన్నది చాలా పెద్ద విషయం. అయినా అమోఘ మీరు కొట్టేంత పెద్ద తప్పేం చెయ్యదని నేను నమ్ముతున్నాను అన్నాడు. హారతికి దర్శన్ అమోఘ నా భార్య అని అనడం బాగుంది, కానీ ఇప్పుడు అమోఘ మీ కూతురు కాదు అని అనడం నచ్చలేదు. ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆమె మనసు విలవిలలాడింది. అయినా అతన్నేమీ అనకుండా అలాగే చూస్తోంది. ఆ టైంలో దర్శన్ వస్తాడని ఊహించని అమోఘ షాక్లోకి వెళ్ళి తేరుకోలేకపోతుంది. దర్శన్ కొంచెం పక్కకు జరిగి అమోఘ వైపుకు వెళ్ళి గొంతు బాగా తగ్గించి, కనీసం నువ్వు మీ అమ్మ వాళ్ళకైనా అర్థమయ్యేలాగా ఉండొచ్చుగా అంటూ కోపంగా ఆమె కళ్ళలోకి చూసి వెళ్ళాడు. అమోఘ ఇంకా షాక్లోనే ఉంది. హారతి అక్కడ ఉండకుండా వెళ్ళింది. కాసులదేవి అమోఘ దగ్గరికి వచ్చి భుజం పట్టుకుని, అమోఘ, ఇన్ని రోజులు నేనేమో అనుకున్నాను. దర్శన్కి నువ్వంటే ప్రేమ కాదు, ప్రాణం. ఆ అబ్బాయి కోసం నువ్వేం చేసినా తక్కువే. అలాంటి భర్త ఎవరికో తప్ప అందరికీ దొరకడు. నిజం చెబుతున్నా, నిజం కాదు, నా అనుభవంతో చెబుతున్నాను. నాకు తెలుసు భర్త ఎలా ఉంటాడో. ఏదో చేస్తాడని ఆశపడే లోపలే అన్నీ లాగేసుకుంటాడు. నువ్వొట్టి వేస్ట్ ఫెలోవి అని పైకి చెప్పకుండా మనల్ని మనమే అనుకునేలా చేస్తాడు. అదేంటమ్మా, మా ఆయన ఇలా ఉన్నాడు అని మా అమ్మని అడిగితే, ఆయన భర్త కదమ్మా, అలాగే ఉంటాడు అంటూ నాకు 4 బుద్ధి మాటలు చెప్పింది. అయినా ఇప్పుడు నా గురించి ఎందుకులే, అందరూ భర్తలు అలా ఎందుకుంటారులే. కానీ దర్శన్ రావడం వల్ల మీ అమ్మ మామూలు కోపంతో లేదు. ఆ కోపం నీ మీదనో లేక దర్శన్ మీదనో తెలియట్లేదు. నేనైతే వెళ్తున్నా అంటూ అక్కడి నుంచి వెళ్ళింది. ఆమె వెళ్ళాక అమోఘ తన గదిలోకి వెళ్ళి, నేనంటే దర్శన్కి మా అమ్మను కూడా ఎదిరించేంత ఇష్టమా? నన్ను దర్శన్ ఇంతగా ప్రేమిస్తున్నాడా అని చిన్నగా నవ్వుకుంది. నిజానికి నేను ఆ ఇంట్లో నుంచి ఎందుకు వచ్చానో దర్శన్కి చెప్పలేదు. నేను లేకుంటే అతనికి కంఫర్ట్గా ఉంటుందేమో అనుకున్నాను. అందుకే పెళ్లికి ముందు దర్శన్ నాకు చేసిన ఫోన్లు కూడా నటనే అనుకున్నాను. కానీ నన్నింకా తన భార్య స్థానంలో ఉంచి నా కోసం ఎదురు చూస్తున్నాడా? నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడా?
నేనే తొందరపడి వచ్చేసానా అని మనసులో అనుకుంటూ ఉంటే, నువ్వు మరీ అంతగా పొంగిపోకు అన్నట్టు హాస్పిటల్లో కనిపించిన ఆ అమ్మాయి కళ్ళలో కదిలింది. చిరుజల్లై రానా శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ధారావాహిక 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.